మిగిలినవి మీరు అలాగే చేయండి. ఝాన్సీ అమ్మా. ఏంటమ్మా ఉన్నాయి, అందులోనే ఉన్నాయి. బంగారం అని చెప్పి డూప్లికేట్ నాగేస్తున్నారు? హలో, ఎవరిని చూసి డూప్లికేట్ నగలిస్తున్నారంటున్నావు? ఈవిడెవరో తెలుసా? రవి, ఆవేశపడుకో. ఇది డూప్లికేట్ అని ఎలా చెప్తున్నారు? చూడగానే తెలుస్తుంది కదమ్మా. చూడండి, ఇది ఒరిజినల్ బంగారంలా అస్సలు కనిపించట్లేదు. పాలిష్ చేసి కవర్ చేసినట్లుంది. మాలాంటి లేని వాళ్ళకి పెద్ద మనసుతో పెళ్లి చేయాలనుకున్నారు. మాకు పెద్ద సాయమే, కానీ నగలివ్వమని మేమేం అడగలేదే. ఇచ్చేదేదో మీరు కరెక్ట్గా ఇస్తే బాగుండేది. ఊరికే ప్రచారానికి కవరింగ్ ఇస్తున్నారా ఏంటి? ఏంటయ్యా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు? ఝాన్సీ అత్త ఎవరో తెలుసా? ఆవిడ స్థాయి ఏంటి, తాహత ఏంటి? ఆవిడ ఇలాంటి చీప్ పనులు ఎప్పుడు చేయదయ్యా. గణేష్, అది కదా అత్తయ్యా, వాడు చూడండి. వాళ్ళకి అనుమానం వచ్చింది కదా, అది తీర్చాల్సిన బాధ్యత మన మీదే ఉంది కదా. జాను, ఇదంతా కొంచెం ఓవర్గా అనిపించట్లా? మనం ఎందుకు వీళ్ళకి ప్రూవ్ చేయాలి? ఇష్టం ఉంటే తీసుకోమను, లేదంటే ఇచ్చేమను. అలా మాట్లాడకూడదు రవి. ఆ, మనం ఒక వస్తువు ఇస్తున్నామని మాట ఇచ్చాము. అందులో ఎలాంటి కొరత లేకుండా ఇవ్వాలి. అందులో వాళ్ళకి తృప్తి లేదంటే మనం చేసే పనికి అర్థమే లేకుండా పోతుంది. అవును, నగల కొట్టాయని కూడా వచ్చుండాలే. ఎక్కడున్నారాయన? అమ్మా, ఇక్కడే ఉన్నా అమ్మా. నమస్కారం అమ్మా. మీరు ఈ పెళ్లికి మంచి మనసుతో వచ్చారు. ఈయన బంగారం వ్యాపారం చేస్తారు. మీరిచ్చిన నగ ఒరిజినలా డూప్లికేటా అని ఈయన చూసి తేల్చేస్తారు. మీరేం ఆలోచించకండి జాన్సమ్మా, నేను ఇప్పుడే చూసి చెప్పేస్తాను. నువ్వు పోయి సామాన్లు తీసుకుంటా. అలాగే. చూడు చూడు. అయ్యయ్యో, నేనే కదా అవన్నీ తీసుకెళ్లి పెట్టాను. ఇప్పుడు డూప్లికేట్ అని చెప్తున్నారే. అదే నిజమైతే అత్తయ్య నన్నే కదా తప్పుగా అనుకుంటుంది. బంగారం ఎలా కవరింగ్ అయి ఉంటుంది? అయ్యయ్యో, ఏంటిది? ఇటు బాబు, ఆ నెగటివ్ ఇవ్వు. మంచి పని చేస్తే కూడా దాన్ని వక్ర దృష్టితో చూడటం అలవాటు అయిపోయింది. తీసుకోండి, చూడండి. బాబు, ఇలారా, ఇది తీసుకో. ఆ నగివ్వండి. అన్ని నగలు చెక్ చేశానమ్మా. అన్నీ 24 క్యారెట్ ప్యూర్ గోల్డ్ అమ్మా. బంగారం తప్ప ఏం లేదు. ఇది ప్యూర్ గోల్డే బాబు. ఏమంటున్నారు మీరు? అవును, మొత్తం బంగారమేనా? బంగారమే, ఒరిజినల్ బంగారం. ఏం సార్, డూప్లికేట్ అయింటుంది అనుకున్నారా? చేచా, ఇది బంగారం అని నాకు తెలుసు. మా అత్తయ్య ఒరిజినల్ బంగారం, ఆవిడిచ్చిన బంగారం డూప్లికేట్ ఎలా అవుతుందమ్మా? అది డౌట్గా ఉందని చెప్పారు కదా, అందుకనే అడిగాను నేను. అందులో మీకు ఎలాంటి డౌట్ వద్దు, అది బంగారమే. బాగా విన్నావా? ఎప్పటికైనా అర్థమైందా? మా అత్తయ్య ఏంటా అని ఆవిడ కాళ్ళ మీద పడి క్షమాపణ అడగయ్యా. అడుగు. గణేష్, నన్ను క్షమించండి అమ్మా.
ఇదిగో చూడండి, ఇది నగ కొన్నందుకు ఇచ్చిన బిల్. ఒకవేళ మీకు డిజైన్ నచ్చకపోయినా, నగలో ఏదైనా ఇబ్బంది ఉన్నా హాయిగా ఇది మీరు షాప్లో ఇచ్చి క్లెయిమ్ చేసుకోవచ్చు. ఝాన్సీ అమ్మనే ప్యూర్ బంగారం అయ్యా. ఆవిని అవమానించడం అంటే మమ్మల్ని మేము అవమానించుకోవడంతో సమానం. ఈ బిల్లు గిల్లు మాకేమక్కర్లేదు. పర్వాలేదు, తీసుకోండి. వద్దమ్మా, ఒకరు మిమ్మల్ని అనుమానించారని మీరు మిమ్మల్ని తప్పుగా అనుకోకూడదమ్మా. ఈ కాలంలో ఆడపిల్లలు పుడితేనే సంతోషపడుతున్నాము. వాళ్ళని చదివించడానికి, వాళ్ళకి పెళ్లి చేయటానికి మీరు ఉన్నారులే అన్న ధైర్యమే ఉందమ్మా మాకు. మాకు అయిన వాళ్ళున్నా ఏ సాయము చేయలేదు. మీరు లేరు అంటే మా కూతురికి ఈ జీవితం వచ్చుండేదే కాదమ్మా. అన్నిటినీ నేనే కదా మార్చిపెట్టాను. అవి ఒరిజినల్గా ఎలా మారాయబ్బా? నాకే అర్థం కావట్లేదే. సార్, ఏంటి చూస్తున్నారు? నగలు ఎలా మారాయనా? మీలాంటి ఒకరి ఇంట్లో ఉన్నారు అంటే ప్రశాంతంగా కూర్చోగలమా సార్? మీరు ఝాన్సీ అమ్మ రూమ్కి వెళ్ళి నగలు మార్చగలుగుతున్నారంటే అదే నగలు మీ రూమ్ నుంచి తీసి మార్చడానికి ఎంత టైం పడుతుందో మీరే చెప్పండి. ఏయ్ హ? చెప్పండి సార్. ఏయ్, ఏంటి వాగుతున్నా? సార్, సౌండ్ చేయకండి సార్. అప్పుడు ఏమైంది అని అడుగుతారు. దానికి నేనే నిజం చెప్పాల్సి వస్తుంది. ఏం ఆలోచించకుండా చెప్తాను, ఎందుకంటే నా దగ్గర దానికి ఎవిడెన్స్ ఉంది. అవన్నీ తీసుకుని పోయి ఝాన్సీ అమ్మ దగ్గర చెప్పానే అనుకోండి, ఈ ఫంక్షన్తో పాటు మీ కథ కూడా క్లోజ్ అయిపోతుంది. సైలెంట్గా నవ్వుతూనే మాట్లాడండి, చూద్దాం. ఏంటి బంగారి? ఏం లేదు ఝాన్సీ అమ్మ, ఊరికే సార్తో మాట్లాడుతున్నాను. తేలికొట్టిన దొంగలాగా నోరు మూసుకుని ఉండాలి. ఇక మీదట ఇలాంటి సిల్లి పనులన్నీ చేయకండి సార్. నేనున్నంత వరకు ఝాన్సీ అమ్మ నీడను కూడా మీరు తాకనే తాకలేరు.